హలో అండి. వరలక్ష్మి వ్రతానికి అందరూ అన్ని సిద్ధం చేసేసుకున్నారా? మేమైతే రవ్వ లడ్డుతో మొదలుపెట్టాము. అమ్మ అయితే ఈసారి 5 రకాలు పెట్టాలనుకుందనమాట. ఓపిక ఉన్నప్పుడు 9 రకాలు చేసేది. ఫస్ట్లో అయితే 3 రకాలు చేసేది. ఇప్పుడైతే 5 రకాలు పెడదామని చెప్పేసి అనుకున్నాము. సో 2 డేస్ ముందు వచ్చేసి చక్కగా మడి కట్టుకునేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఈరోజైతే రవ్వ లడ్డు అండ్ మైసూర్ పాకి 2 చేసేద్దామని అనుకున్నాము. పండగ రోజు వచ్చేసి పూర్ణం బూరెలు, వడ, పూరీలు అనమాట. సో 5 రకాలైతే అయిపోయాయి. ఈ మధ్య బయట క్యాటరింగ్స్ అవి కూడా ఎక్కువైపోయాయి అనమాట. చివరికి ప్రసాదాలు కూడా మేమే తయారు చేసి ఇస్తామని అంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది కొంచెం ఆలోచించండి. అంత ప్రసాదం కూడా చేయలేనంత ఓపిక లేని మనుషులు కూడా ఉన్నామా అని అనిపించేస్తోంది. ఎప్పుడో ఒకసారి వచ్చే పండగలకు కూడా ప్రసాదాలు కూడా చేసుకునేంత బిజీ లైఫ్లో ఉన్నామా అనిపిస్తోంది. 3 రకాలు, 5 రకాలు, 9 రకాలు, 11 రకాలు అని చెప్పేసి రకరకాలుగా మనం పిండి వంటలు తయారు చేసి పెట్టడం అనేది జరుగుతుంది. అది మన ఓపికని బట్టి, మనకున్న శక్తిని బట్టి మనం చేసి పెట్టడం అయితే కరెక్ట్ అని నేను అంటున్నాను. మనకు ఓపిక లేకపోతే ఒక్క రకమే చేసి చక్కగా పండ్లు పెట్టి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది భక్తిగా. ఓపిక ఉందనుకోండి లక్షణంగా చేసుకోవచ్చు. అంతేగాని ఆ పిండి వంటలను కూడా క్యాటరింగ్ తెప్పించుకోవడం అనేది అంత కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. మరి ఒకసారి ఆలోచించి చూడండి. మన చేతులతో మనం చేసి పెడితే ఎంతో మనకి తృప్తిగా ఉంటుంది. అమ్మవారికి పెట్టినా కూడా ఆనందంగా అనిపిస్తుంది మనకు కూడా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేయండి, మర్చిపోకండి. రేపైతే మైసూర్ పాక్ వీడియో పెడతానండి. ఈరోజైతే లెన్స్ సరిపోలేదు, మరి పెద్దదైపోతుంది. నా గోల మీకు ఇప్పటికే ఎక్కువై ఉంటుంది. కాబట్టి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. బాయ్.